రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. తనకు బెయిల్ ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేయాలని ఆమె తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న న్యాయస్థానం పిటిషన్పై విచారణ జరపనుంది. కవిత తరఫు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని కవిత తరఫు న్యాయవాది తెలిపారు. కవితను ఐటీ వివరాలు అడుగుతున్నారని, ఈడీ ఆమె కస్టడీలో ఉంటే ఎలా ఇస్తారని కూడా న్యాయవాది ప్రశ్నించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. తనకు బెయిల్ ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేయాలని ఆమె తరఫున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న న్యాయస్థానం ఈ పిటిషన్పై విచారణ జరపనుంది. కవిత తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని కవిత తరఫు న్యాయవాది తెలిపారు. కవితను ఐటీ వివరాలు అడుగుతున్నారని, ఆమె ఈడీ కస్టడీలో ఉంటే ఎలా ఇస్తారని న్యాయవాది ప్రశ్నించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే కవిత కస్టడీకి సంబంధించి ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో జరిగిన వాదోపవాదాలు ఏవైతే ఉన్నాయో అది ఒకసారి చూసుకుంటే కనుక ఈడీ కవితకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను అక్కడ అందించడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో కొత్తగా శరణ్య పేరు ఎమ్మెల్సీ కవిత మేనల్లుడు శరణ్య పేరు తెర మీదకి రావడం జరిగింది. ఏదైతే ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి 100 కోట్ల ముడుపుల ట్రాన్సాక్షన్ లో శరణ్య కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడని చెప్పేసి ఈడీ గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈడీకి శరణ్య సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే కవిత అరెస్ట్ సమయంలో శరణ్య కూడా అక్కడే ఉన్నారని చెప్పేసి కూడా ఇది తన అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ కవిత కేసుకు సంబంధించి మరో 3 రోజుల కస్టడీకి ఇస్తూ కోర్టు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. 3 రోజుల్లో మరోసారి చూసుకుంటే కనుక మరోసారి కూడా పొడిగించే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ రోజు జరిగిన వాదోపవాదాల తర్వాత శరణ్య పేరు కొత్తగా తెర మీదకి రావడం, అదేవిధంగా శరణ్యకు కూడా నోటీసులు అందించినప్పుడు కూడా శరణ్య కూడా హాజరు కాకపోవడం లాంటి అంశాలన్నీ కూడా ఈడీ కోర్టుకు వెల్లవించడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక 3 రోజుల కస్టడీలో మరికొంతమందితో కలిసి కవితని విచారించే అవకాశం ఉంది. అయితే మరోసారి 3 రోజుల పాటు తర్వాత ఏదైతే కవిత వేసిన పిటిషన్ కూడా స్వీకరించడం జరిగింది కోర్టు. అయితే ఈ పిటిషన్ స్వీకరించిన కోర్టు కౌంటర్ దాఖలని చెప్పారు. కౌంటర్ దాఖలు చేయమని ఈడీకి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 26వ తారీఖున ఏదైతే కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి వాదోపవాదాలు వింటామని కూడా చెప్పడం జరిగింది. అయితే 26 తర్వాత వాదోపవాదాలు బెయిల్ సంబంధించి ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటే కూడా దాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మహేంద్రుతోనే కవితని కలిపి విచారణ చేస్తారో ఆ తర్వాత ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ కూడా జరిగింది కాబట్టి ఈ కేసులో కింగ్ పిన్ గా ఉన్న కేజ్రీవాల్ తో పాటుగా సౌత్ గ్రూప్ కు సంబంధించి ప్రధాన పాత్ర పోషించిన కవితను కూడా కలిపి విచారించాలని చెప్పేసి ఈడీ భావిస్తుంది. వన్స్ ఒకసారి మహేంద్రుతో విచారణ తర్వాత ఈ 3 రోజుల్లోనే ఈడీ కేజ్రీవాల్ తో కలిపి విచారణ కొనసాగిస్తుందా, లేకపోతే అందుకు మరింత గడువు తీసుకుంటుందా, మరొకసారి కస్టడీకి కోరుకుంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ రోజు జరిగిన డెవలప్మెంట్స్ లో శరణ్య పేరు బయటికి రావడం కావచ్చు, అదేవిధంగా కవిత ఏదైతే బెయిల్ పిటిషన్ సంబంధించి స్వీకరణ కావచ్చు, అదేవిధంగా 26వ తారీఖున బెయిల్ పిటిషన్ మీద వాదాలు వింటామని చెప్పడం అన్ని కూడా చూసుకుంటే కనుక ఇది మరికొన్ని రోజులు కొనసాగుతుందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ కేసు ఈ రోజు కవితకు సంబంధించి చూసుకుంటే కనుక పెద్దగా డెవలప్మెంట్ ఏది జరగలేదని చెప్పొచ్చు. రాజశేఖర్, రైట్. అంటే కవితకు సంబంధించి కుటుంబ సభ్యులు బంధువులు కూడా సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అఖిలకు సంబంధించి ఆడపడుచు అఖిల నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు. అక్కడేమైనా ఆధారాలు లభించే అవకాశం ఉంది? ఇంతవరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ మనకు అందుతుందా? ఎందుకంటే ఈ కేసులో ఏదైతే ముడుపులందిన కేసులో ఇప్పుడు మేనల్లుడి పేరు శరణ్య పేరు తెర మీదకి రావడం జరిగింది. అదే విధంగా కవిత హస్బెండ్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందని దాని మీద కవిత హస్బెండ్ కూడా నోటీసులు పంపించినప్పుడు కూడా ఆయన
హాజరు కాని పరిస్థితి, అదేవిధంగా శరణ్య కూడా హాజరు కాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈడీ వీరి బంధువుల ఇళ్లలో సోదాలు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. అక్కడ కూడా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అందులో ఉన్న వివరాలు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శరణ్యకు సంబంధించిన ఫోన్ కూడా ఈడీ తన అదుపులో తీసుకోవడం జరిగింది. సో వీటన్నిటిని కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కవిత సెల్ ఫోన్లకు సంబంధించి కూడా డేటాను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కవిత అకౌంట్స్ సంబంధించి లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా వివరాలు కోరడం జరిగింది. అయితే కవిత ప్రస్తుతం జైల్లో ఉన్న తరుణంలో ఈ వివరాలు ఎలా ఇస్తారని చెప్పేసి కూడా కవిత తరపు న్యాయవాదులు వాదించడం జరిగింది. అయితే మొత్తం కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక కేసు ఎక్కడ ఉంది, దొంకంత కదులుతుంది అనే ఒక దాంతోనే ఇక్కడ ముడిపడి ఉందని చెప్పొచ్చు. కవితతో పాటు ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఉంది, ఎవరెవరికి ముడుపులు అందాయి, ముడుపులు ఏ విధంగా వెళ్ళాయి, ఎవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనే మొత్తం కూడా నిగ్గు తేల్చే పనిలో ఈడీ ఉందని చెప్పొచ్చు రాజశేఖర్. తన ఫోన్కు సంబంధించి కొంత డేటా ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సంబంధించి కొంతవరకు డిలీట్ అయిందని కూడా ఈడీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇంకొక అంశాన్ని చూసుకుంటే పూర్తి స్థాయిలో తర్వాత సిబిఐ కూడా బదిలీ అవకాశం, సిబిఐ కూడా కొన్ని రోజులు కస్టడీకి ఇచ్చే అవకాశం కూడా వార్తలు వస్తున్నాయి. సో ఆ అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా మనం? ఏదైతే డేటాకు సంబంధించి చూసుకుంటే కనుక ఎప్పుడైతే కవితను అరెస్టు సమయంలోనే కవిత దగ్గర ఒక 10 ఫోన్లు ఉండాల్సినవి ఉండే, ఆ ఫోన్లన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేసింది, అందుకు సంబంధించిన డేటాను కూడా తొలగించిందని చెప్పేసి ఆ గతంలోనే ఈడీ అధికారులు చెప్పడం జరిగింది. దాని మీద ఈడీ తనకున్న సౌకర్యాలు కావచ్చు, తనకున్న దీంతో కావచ్చు మొత్తం డేటాను సేకరించే పనిలో అయితే ఉంది. అయితే కొంత డేటా డిలీట్ అయిన మాట వాస్తవము అని చెప్పేసి చెప్తున్నారు. అయితే దాన్ని కూడా వెలికి తీస్తామని చెప్పేసి కూడా ఈడీ చెప్పడం జరిగింది. ఇక ఈ కేసును సిబిఐకి బదిలీ చేయడం అనేది కూడా చూసండి. ఎందుకంటే మొత్తం కూడా ఇక్కడ కేసు ఏ విధంగా అనేక మలుపులు తిరుగుతూ ఇక మొత్తం దేశవ్యాప్తంగా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఒక ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వంలోని పెద్దలు మాత్రమే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా, తెలంగాణకు సంబంధించి వీళ్ళు మాత్రమే ఉన్నారా, అదేవిధంగా మనకి చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో మాగుంట శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఆయన కొడుకు మాగుంట రాఘవ కావచ్చు, వీరందరి మీద ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఈ ఇన్వాల్వ్మెంట్ నేపథ్యంలోనే మొత్తం కేసునంతా కూడా మరింత కొలిక్కి తీసుకురావాలి, అందులో ఎవరెవరు నిందితులుగా ఉన్నారు, ఎవరు దీనికి పూర్తి బాధ్యులు అనే దాని మీద నిగ్గు తేల్చాలంటే ఈ సిబిఐ కూడా దర్యాప్తు చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన అయితే వచ్చింది. కానీ దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.